ఈ ఏఐ ట్రేడ్ అని, చిప్ ట్రేడ్ అని, యూఎస్ ఇరాన్ తాలూకా వార్ అని, ఎఫ్ఐఎస్‌కి ఇండియా మీద ఒపీనియన్ అని ఇలాంటివన్నీ చేంజ్ అవ్వుకుంటూ వస్తున్నాయండి. సో, మార్కెట్ కొద్దిగా ఆహ్, సర్దుకుంటున్న టైంలాగా అనిపిస్తుందిది. సో, మాట్లాడుకుందామండి. ఈ ఏఐ పరంగా, చిప్స్ పరంగా, వార్ పరంగా, ఎఫ్ఐఎస్ పరంగా ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఒక 2, 3 కంపెనీస్ తాలూకా ఎర్నింగ్స్‌ని కొంచెం డీప్ డైవ్ చేద్దాం. ఇంకొన్ని స్టాక్స్‌లో అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఓకే కదా! వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానెల్‌కి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇవాళ సౌత్ కొరియా తాలూకా మార్కెట్స్ బాగా పడ్డాయండి. రీసెంట్‌గా పడుకుంటూ వస్తున్నాయి కదా! మధ్య మధ్యలో కొంచెం లెగడం, దాని తర్వాత పడుకుంటూ రావడం. సో, దానివల్ల ఒకలా మాట్లాడాలి అంటే ఎఫ్ఐఎస్ తాలూకా ఇంట్రెస్ట్ కొంచెం అక్కడ తగ్గుతూ ఉన్నది. అండ్ రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు చూస్తున్నప్పుడు మన వైపు కూడా చూస్తున్నారనుకోవచ్చు. అవును కదా! అంటే ఎగబడి కొనేస్తున్నారని కాదు. బట్ ఒకసారి చూడండి ఎఫ్ఐఎస్ తాలూకా ట్రెండ్. బ్లూ కలర్‌లో ఉన్నది ఎఫ్ఐఎస్ తాలూకా క్యాష్ పొజిషన్. డైలీలో చూసుకుంటే మొన్న సోమవారం నాడు కొంచెం ఎక్కువ సెల్ చేశారు. బట్ ఏదో ఇందులోనే బ్లాక్ డీల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! బట్ ఏది చూసుకున్నా సరే ఎఫ్ఐఎస్ తాలూకా సెల్లింగ్ తగ్గిందండి. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ వీక్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ కొంచెం బానే కొన్నారు. అవును గదా! సో, ఇప్పుడు ఈ కొరియా తాలూకా మార్కెట్స్ పడడం, అలాగే అక్కడ చిప్ స్టాక్స్ మీద అన్‌సర్టెనిటీ పెరగడం, మేబీ మన ఇండియా వైపు ఎఫ్ఐఎస్ ఇంకా ఎక్కువ చూసేటట్టు ఏమైనా జరగచ్చేమో. సో, చూస్తూ ఉండాలండి. ఈ పాయింట్ మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ కొరియన్ మార్కెట్స్ ఎక్కువ పడడానికి రీజన్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ తాలూకా రేట్ హైక్ కూడా అండి. బ్యాంక్ ఆఫ్ కొరియా 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేసింది. 2023 తర్వాత ఇప్పుడే అండి రేట్ హైక్ చేయడం. జూన్‌లో సౌత్ కొరియా తాలూకా హెడ్ ఇన్‌ఫ్లేషన్ సమ్ 3.2% అలా పెరిగిందనమాట. అండ్ 2023 తర్వాత ది హైయెస్ట్ లెవెల్ అనుకుంటా అది. సో, అందుకనే రేట్ హైక్స్ చేసామని చెప్పి అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎనీవేస్ అక్కడ రేట్ హైక్స్ చేస్తే ఈక్విటీ మార్కెట్స్‌కి ఎందుకు నెగెటివ్ అనేది చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా మనం. బట్ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే చిప్ స్టాక్స్ మీదే పర్టిక్యులర్‌గా దాని మీదే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందా? లేదంటే మ్యాక్రో సెంటిమెంట్ చేంజ్ అయిందా? అనేది చూసుకుంటే సౌత్ కొరియాలో మ్యాక్రో సెంటిమెంట్ కూడా కొంచెం చేంజ్ అయింది. అయితే మరి యూఎస్ సైడ్ కూడా యూఎస్ మార్కెట్‌లో కూడా చిప్ స్టాక్స్ ఉంటాయి కదా! వాటి పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా చిప్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. మైక్రాన్ అని చెప్పి అదొక 10% అలా ఫాల్ అయింది. అలాగే ఎస్‌కే హైనెక్స్ అని చెప్పి యూఎస్‌లో లిస్ట్ అయింది కదా! ఏడీఆర్ ద్వారా లిస్ట్ అయింది కదా! అది 13% అలా ఫాల్ అయింది. మిగతా మార్కెట్‌లో అంత ఫాల్ లేదు. ఇన్‌ఫాక్ట్ డౌ జోన్స్ అలాంటివన్నీ గ్రీన్‌లో ఉన్నాయన్నమాట. బట్ అలాంటప్పుడు కూడా ఈ చిప్ స్టాక్స్ అనేది కొంచెం ఫాల్ అయ్యాయి. ఈ సెమీకండక్టర్ తాలూకా కంపెనీస్ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రన్ అయ్యాయి ఇప్పటికి. ఇప్పుడు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అని, మెమరీ సైకిల్ సస్టైనబిలిటీ అని వీటి వల్ల కొంచెం నెగటివిటీ వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే నేను కాకపోతే ఇంకొకడెవడో ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాడు. సో, నేను సెల్ చేయకపోయినా సరే స్టాక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఒక భయం అనేది వస్తుంటదన్నమాట ఇలాంటి టైంలో. సో, అందుకనే ఆడెవడో సెల్ చేయకముందు మనమే సెల్ చేసేద్దాం అని చెప్పి షార్ప్ కరెక్షన్ అనేది వస్తూ ఉంటుందండి. సో, చూడాలి దీనివల్ల ఎఫ్ఐఎస్ అసెట్ మన ఇండియా వైపు వస్తారా లేదా ఏంటనేది చూడాలండి. జనరల్‌గా ఇంకొకటేంటంటే గ్లోబల్ టెక్‌లో రిస్క్ అపెటైట్ వీక్ అయితే హై వాల్యుయేషన్ టెక్నాలజీ స్టాక్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయండి. సో, అది కూడా చూస్తూ ఉండాలి మనం. సరే ఈ చిప్స్, ఏఐ పరంగా ఇలాగండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పరంగా వస్తే ఇక్కడ ఏవో ప్రాబ్లమ్స్ అవుతూనే ఉన్నాయి. యూఎస్ వాళ్ళు వచ్చి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు వచ్చి యూఎస్ మీద దాడి చేస్తున్నారు. రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఇరాన్ వాళ్ళ ఒక షిప్ ఖాళీ షిప్పే అంటలండి. ఎంప్టీ షిప్పే. ఆయిల్ అది క్యారీ చేసే షిప్. దాని మీద దాడి చేయడం జరిగిందంట యూఎస్ వాళ్ళు. ఎందుకు? బ్లాకేడ్ అనేది అనౌన్స్ చేశారు కదా వాళ్ళు. అంటే ఈ రూట్‌లో ఇరాన్ తాలూకా షిప్స్ వెళ్ళకూడదని చెప్పారంట. బట్ అయినా సరే షిప్ వెళ్తుంది కాబట్టి దాని మీద అటాక్ చేయడం జరిగిందండి ఒకటి. అండ్ 2 ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని కంట్రోల్ చేస్తున్న గ్రూప్ ఏదైతే ఉన్నాదో కొన్ని మిలిటరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కదా దాడి చేయడమో, లేదంటే అటాక్ చేయడమో, లేదంటే వార్నింగ్ ఇవ్వడం చేస్తుంటారు. యూఎస్ వాళ్ళు వెళ్ళి ఆ మిలిటరీ క్యాపబిలిటీస్ మీద స్ట్రైక్ చేయడం జరిగిందంట. సో, ఇవన్నీ జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? యూఎస్ తాలూకా బేసెస్ ఏవైతే ఉన్నాయో బహ్రెయిన్ అని, కువైట్ అని, ఖతర్ అని ఇలాంటిలో బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసుకుంటూ వెళ్తున్నారండి. నిన్నైతే కొంచెం గట్టిగానే దాడులవన్నీ జరిగాయంట. బట్ అంటే మార్కెట్ ప్రస్తుతానికైతే పట్టించుకోవట్లే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దామండి. ఇంకొకటండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటేంటంటే ట్రంప్ రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇరాన్ వాళ్ళు నెక్స్ట్ వీక్‌లో కల్లా మా దగ్గరికి డీల్ కోసం రాకపోతే, నెగోషియేషన్స్ కోసం రాకపోతే, ఇరాన్‌లో ఉన్న బ్రిడ్జిలని, రోడ్స్ అని, పవర్ ప్లాంట్స్ అని వీటిని కూడా దాడి చేయాల్సి వస్తది అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. సో, చూద్దాం ఏం జరుగుతది ఏంటనేది చూద్దాం. రైట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాలూకా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి కదా! దాన్ని అండ్ అలాగే నిన్న వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ, ఏఎంసీ తాలూకా రిజల్ట్స్‌ని కంపేర్ చేసి చూద్దామండి. సో, దాన్ని బట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అని ఒక ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అండ్ ఇంకొకటి ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ దాని తాలూకా ఐపీఓ కూడా ఇవాళతో క్లోజ్ అయిపోతుంది కదా! సో, అట్‌లీస్ట్ ఒక మ్యాక్రో పిక్చర్ మీద ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. దానికన్నా ముందు మ్యాక్రో పరంగా మాట్లాడాలి అంటే రీసెంట్‌గా ఆంఫీ తాలూకా డేటా అది వస్తూ ఉంటుంది కదా! మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ తాలూకా ఏయుఎం జూన్ 2026లో 82,00,000 క్రోర్స్ అలా టచ్ చేసిందండి. ఓకే కదా! ఎస్ఐపి పరంగా చూసుకుంటే జూన్ 2026లోనే 31,800 క్రోర్ అలాగే ఎస్ఐపి వచ్చింది.
సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టర్స్ తాలూకా ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందనేది అర్థమైంది మనకి. ఓకే కదా! సో, ఆ బ్యాక్ డ్రాప్‌లో ఒకసారి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాలూకా నంబర్స్ చూసుకుంటే, వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకుంటే 1564 క్రోర్స్ వచ్చిందండి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే ఒక 18%, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే ఒక 1.5% అలా చేంజ్. ప్యాట్ పరంగా చూడాలి అంటే, నెట్ ప్రాఫిట్ పరంగా చూడాలి అంటే 964 క్రోర్స్ అలాగా ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే 23% గ్రోత్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే 25% గ్రో అండి. అండ్ వీళ్ళ తాలూకా టోటల్ ఏయుఎం అని బిజినెస్ మెట్రిక్స్ అని చూస్తే క్యూఏఏయుఎం ఇదైతే ఒక 13.4% పెరిగింది. ఇందులో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా క్యూఏఏఎం అయితే 13.5% పెరిగింది. ఈక్విటీ స్కీమ్స్ అయితే 14% పెరిగింది. ఈక్విటీ ఓరియంటెడ్ ఇదైతే 26% అలా పెరిగిందండి. ఓకే కదా! అయితే ఎక్కడ వీక్ అంటే వీళ్ళ మార్కెట్ షేర్ ఈక్విటీ ఏయుఎం తాలూకా మార్కెట్ షేర్ 13.75% అలా అనుకున్నాం కదా! ఇది 16 బేసిస్ పాయింట్స్ అలా ఫాల్ అవ్వడం జరిగిందండి. సో, ఇది వన్ టైమ్ అయితే పర్లేదు. బట్ వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ కొంచెం ఫాలో అవుతుంది అని నెక్స్ట్ క్వార్టర్స్‌లో కూడా ఏమైనా తెలిస్తే మేబీ మార్కెట్ పట్టించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈక్విటీ తాలూకా క్యూఏఎం ఏదైతే ఉన్నదో 1.7% పెరిగింది కదా! ఇండస్ట్రీ అయితే 2.8% అలా పెరిగిందండి. సో, దాంతో పోల్చుకుంటే తక్కువే. అండ్ అలాగే డెట్ తాలూకా ఇది కూడా తగ్గింది. 6.6% అలా పడిందండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ తాలూకా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. 204 క్రోర్స్‌గా వచ్చిందండి. ఈ క్వార్టర్ అయితే. ఇది 44% ఇంక్రీజ్. అర్థమైందా? ఈసాప్ కాస్ట్స్ అని ఇలాంటివన్నీ కొంచెం పెరిగాయన్నమాట. అంటే ఏప్రిల్‌లో సాలరీ హైక్స్ అవన్నీ ఉంటుంటాయి కదండీ. ఇంకా కాన్ కాల్ పరంగా మాట్లాడాలంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ తాలూకా ఎస్ఐపి రిటర్న్స్‌ని లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ తాలూకా రిటర్న్స్‌ని బ్యాంక్ డిపాజిట్స్‌తో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ చూసుకుంటే మోడరేట్‌గానే ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉండాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పెరుగుతూ ఉండాలండి. అప్పుడే ఎస్ఐపీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు అంటున్నారనమాట. అండ్ ఉన్న ఎస్ఐపీస్‌లో కూడా డైనమిక్ అసెట్ అలొకేషన్స్ అని, బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ ఫండ్ అని, మల్టీ అసెట్ ఫండ్ అని వీటి మీద కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారనమాట. అండ్ వీళ్ళ తాలూకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో కాంట్రా ఫండ్స్ అని, ఈటీఎఫ్స్ అని, ఎస్ఐఎఫ్స్ అని, రియల్ ఎస్టేట్ ఆల్టర్నేటివ్స్ అని ఇలాంటివేవో కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటున్నారనమాట. రైట్. అలాగే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళ తాలూకా రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకోవాలంటే 14% అలా పెరిగిందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే 4.6% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అయితే 12% పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే 34.5% అలా పెరిగిందనమాట. ఇందులో ఏంటంటే మెయిన్‌గా అదర్ ఇన్‌కమ్ ఉన్నది కదా! చూడండి అదర్ ఇన్‌కమ్ ఏదైతే ఇందులో కొంచెం పెరిగిందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే బానే పెరిగిందనమాట. అండ్ అలాగే ఏయుఎం పరంగా చెప్పాలంటే మార్కెట్ షేర్ యాస్ ఆఫ్ నౌ 11.2% అలాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే వీళ్ళకి 6.15 లాక్ క్రోర్స్ తాలూకా క్యూఏఏయుఎం ఉన్నది. ఇందులో ఈక్విటీది 66% అంట. అండ్ అలాగే నాన్ ఈక్విటీది 34% అండి. జనరల్‌గా ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే ఈక్విటీది 57%, నాన్ ఈక్విటీ 43% అలా ఉన్నది. బట్ ఇండస్ట్రీ మీద ఏంటంటే వీళ్ళ దగ్గర ఈక్విటీ మిక్స్ అనేది ఎక్కువ ఉన్నది. సో, దానివల్ల ఏంటి మనం ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు చెప్పాం. ఈక్విటీ సైడ్ ఎక్కువ మిక్స్ ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫీజ్ కలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును కదా! నెక్స్ట్ వీళ్ళ తాలూకా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బానే మెయింటైన్ చేశారండి. మెయిన్ ఏంటంటే ఈ సెబీ తాలూకా టీఈఆర్ చేంజెస్ ఉన్నా సరే బానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అదే కొన్ని నెగెటివ్స్‌లో మాట్లాడాలంటే రెవెన్యూ కన్నా కాస్ట్ బాగా ఫాస్ట్‌గా పెరుగుతున్నాయండి. టోటల్ ఎక్స్‌పెన్సెస్ 26% అలా పెరిగింది. చూడండి రెవెన్యూ పెరిగిన దాని మీద ఎక్స్‌పెన్సెస్ కొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ అలాగే ఈసారి ప్యాట్ ఇంతలా పెరగడానికి రీజన్ అదర్ ఇన్‌కమ్ వల్ల. అదర్ ఇన్‌కమ్ అనేది హ్యూజ్ జంప్ వచ్చిందండి. ముందు దాని మీద పోల్చుకుంటే అదర్ ఇన్‌కమ్ చాలా ఎక్కువ వచ్చింది. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం చెప్పాలి అంటే ఆఫ్‌కోర్స్ అందరి మీద బానే బీట్ చేసింది. ఎందుకంటే ఈ అదర్ ఇన్‌కమ్ నుంచి కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే బానే బీట్ చేసిందండి. అండ్ అలాగే వీళ్ళ తాలూకా కాన్ కాల్ ప్రకారం మాట్లాడాలి అంటే ఎస్ఐపి తాలూకా ట్రెండ్ అయితే బానే ముందుకు వెళ్తుందని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు చెప్తుంది ఏంటంటే నెట్ ఈక్విటీ ఇన్‌ఫ్లోస్‌లో 3/4 అలాగే ఎస్ఐపీస్ ద్వారానే వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఇంకోటి అనడం ఏంటంటే ఫిన్‌టెక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే జనరల్‌గా ముందేంటి ఎక్కువ ఏజెంట్స్ అని, బ్యాంక్స్ అని ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అనేది వస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఫిన్‌టెక్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ కూడా బానే మారింది. అక్కడి నుంచి కూడా బాగానే అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయని చెప్పి అంటున్నారండి. సో, మొత్తం మీద ఈ రెండిటిని దగ్గర పెట్టి చూస్తే రెవెన్యూ ప్రకారం చెప్పాలి అంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 17% గ్రో అయింది. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 13% గ్రో అయింది. ప్యాట్ చూసుకుంటే వీళ్ళు 23% గ్రో అయ్యారు. హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు 12% గ్రో అయ్యారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ దీన్ని చూసుకున్నా సరే 20% పెరిగారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్. హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు 10% మాత్రమే పెరిగారు. అలాగే క్యూఏఎం గ్రోత్ చూసుకున్నా సరే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 18% పెరిగారు. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ వాళ్ళు 12% పెరిగారండి. అర్థమైందా లేదా? సో, ఎనీవేస్ ఈ స్టాక్స్ అయినా లేదంటే ఈ ఇండస్ట్రీనైనా ఒకసారి వాచ్ చేస్తున్న వాళ్ళేంటంటే
ఈక్విటీ మార్కెట్స్‌కి డైరెక్ట్‌గా లింక్ ఉన్నదండి. ఇక్కడ నుంచి ఈక్విటీ మార్కెట్స్ ఒకవేళ పెరిగితే దీని తాలూకా ఏవిఎం పెరిగే ఛాన్స్ ఉన్నది. లేదు అంటే తగ్గే ఛాన్స్ ఉన్నది. అదైతే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! అండ్ ఇంకొకటేంటంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాలూకా కాన్ కాల్‌లో ఒకటి మెన్షన్ చేశారండి. ఓల్డ్ ఎస్ఐపి తాలూకా స్టాపేజెస్ ఏవైతే ఉన్నాయో, న్యూ ఎస్ఐపీస్ తాలూకా ఓపెనింగ్స్ మీద ఎక్కువున్నాయని చెప్పి అంటున్నారు. సో, ఇలాంటి ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయితే మేబీ స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా! అండ్ ఇంకొకటి ప్రస్తుతానికి సెబీ తాలూకా టీఈఆర్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉన్నదో ఈ క్వార్టర్‌లో న్యూట్రల్‌గా ఉన్నది. కానీ ఇంకా ఫ్యూచర్‌లో రెగ్యులేటరీ చేంజెస్ ఏవైనా పెరుగుతూ ఉంటే మేబీ ఏఎంసీ తాలూకా ఎకనామిక్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా కదా! సో, ఇవన్నీ దానికి కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ దాని మీద కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రస్తుతానికి రెగ్యులేటరీ చేంజెస్ వల్ల అంత వాళ్ళు కూడా అదే చెప్పారు కదా! ఎస్‌బీఐ వాళ్ళు కూడా అదే చెప్పారు కదండీ! రెగ్యులేటరీ చేంజెస్ వల్ల అంత ఇంపాక్ట్ యాస్ ఆఫ్ నౌ లేదు. ఫ్యూచర్‌లో మేబీ ఇంకా రెగ్యులేటరీ చేంజెస్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈక్విటీ సైడ్ ఎలా ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ ఈక్విటీ తాలూకా మిక్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నది అనేది కూడా చూసుకుంటూ ఉండాలండి. ఇంకా ఇంకొక అప్డేట్‌లో మాట్లాడాలంటే ఇన్‌స్టామార్ట్ అదే స్విగ్గీ వాళ్ళ ఇన్‌స్టామార్ట్ ఉంది కదా! గ్రోసరీస్ అని, ఫ్రూట్స్ అని, మెడిసిన్స్ అని ఇలాంటివే కాకుండా కుకింగ్ గ్యాస్ సిలిండర్ కూడా మీకు డెలివరీ చేస్తారండి ఇన్ ఫ్యూచర్. యాస్ ఆఫ్ నౌ చూసుకుంటే పైలట్ ప్రాజెక్ట్ కింద బెంగుళూరులో ఎక్కడో స్టార్ట్ అయింది. ఇది జనరల్‌గా మనం అంటే మీ దగ్గర హెచ్‌పీ గ్యాస్ అని ఇలాంటి గ్యాసెస్ ఉంటూ ఉంటాయి కదా! రిజిస్ట్రేషన్ చేసుకొని మన దగ్గర రిజిస్ట్రేషన్ బుక్ ఉండి ఒక యూనిక్ ఐడీ ఉండి ఇలా ఉంటాయి కదా! మనం బుక్ చేసుకుంటే మనకు ఒక 2, 3 రోజుల్లో వచ్చే ఇలాంటి గ్యాస్ సిలిండర్స్ కాదు. వీళ్ళ దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారండి. వేరే ఊరికి అర్జెంట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వేరేగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత బుక్ చేసుకోవాలి. ఆ 14.5 14.9 ఏదో ఉన్నది కదా! అంత కేజీస్ తాలూకా సిలిండర్ వస్తది. దాన్నేం చేసుకోవాలి మీకు అర్థం కాదు. ఇలాంటివేం లేవు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక సింపుల్ కేవైసీతో 5 కేజెస్ అని, 10 కేజెస్ అని ఇలాంటి సిలిండర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఈ న్యూస్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం ఫ్యూచర్‌లో మనకి పనికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొకటి. అండ్ ఇంకొకటి గ్యాస్ సిలిండర్ లాంటి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లాంటి దాన్ని డెలివరీ చేయడానికి ఇన్‌స్టామార్ట్ మీద హెచ్‌పీసీఎల్ నమ్మకం పెట్టుకుంది అంటే, ఒకసారి ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఆలోచించండి. ఇప్పుడు ఇదొక ఎసెన్షియల్ కేటగరీ అలాగే హై ట్రస్ట్ కూడా ఉండాలి కదా! సిలిండర్‌లు అటు ఇటు తిప్పడం అంటే మామూలు మాటలు కాదు కదండీ. సో, అలాంటి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సప్లై చేయడానికి హెచ్‌పీసీఎల్ వాళ్ళు స్విగ్గీ వాళ్ళకి అంటే పార్ట్నర్‌షిప్ అనేది చేసుకుంటూ ఉన్నారనమాట. ఓకే కదా! సరే ఎనీవేస్ వీకెండ్‌లో మాట్లాడుకుందామండి. ఇంకా కొన్ని స్టాక్స్‌లో అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ వీకెండ్‌లో మాట్లాడుకుందాం. జై హింద్. వీడియోలోకి వెళ్ళకముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.